వీడు నీకు తమ్ముడా? వీడు నీకు తమ్ముడు ఎలా అయ్యాడు అవని? వీడు నీకు తమ్ముడున్నాడా? అసలు నీకు తమ్ముడు ఎలా అయ్యాడని అక్షయ్ అయితే అవనిని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అది కాదు సార్, అది కాదు. నేను ఒకే ఆశ్రమంలో పెరిగాం. అందుకే అక్కడ ఉన్న వాళ్ళని అక్క తమ్ముడు అని పిలుచుకోవడం అలవాటు. మీరు కొట్టేసరికి కనిపించేసరికి అక్క అని గట్టిగా పిలిచేశాను అంతే సార్. అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి భరత్ అయితే అనేస్తూ ఉంటాడు. ఇక మీరందరూ నన్ను కొట్టేసరికి ఒక్కసారిగా తెలిసిన వ్యక్తి కనిపించేసరికి అక్క అని పిలిచాను. నాకు అంతకు మించి ఈవిడతో ఇంకే పరిచయము లేదు సార్ అనైతే అనేస్తూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. భరత్ చెప్పిన సమాధానంకి అవని అయితే ఏడుస్తూ భరత్ కాస్ అయితే చూస్తూ ఉంటుంది. అయినా నేను ఏ తప్పు చేయలేదు సార్. వాళ్ళెవరో నాకు తెలీదు. మీ చెల్లి కూడా నాకు తెలీదు. వాళ్ళెవరో వచ్చి నా చేతిలో చున్నీ పెట్టి వెళ్ళిపోయారు. నాకు ఏం తెలియదు సార్ అని అంటే, తప్పు చేసిన వాళ్ళు ఇలానే అంటారు. తన తప్పు తను తెలిసేసరికి ఏం తప్పు లేదని చెప్పి దబాయించుకుంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. అంటూ వీడిని ఇలా కాదు, వీడిని వదలకూడదు. ఆశ్రమంలో పుట్టి అక్క చెల్లి అని పిలిచి ఇదిలో వాళ్ళ ఆడవాళ్ళని మాత్రం చున్నీలు పట్టి లాగుతావా? నువ్వు అసలు ఏం మనిషివిరా అని చెప్పి కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ నా అక్షయ్ని అయితే ఆమెని అయితే అడుతూ ఉంటుంది. ఆగండి, తప్పు కదండి, ఒగ్గేయండి. నాకు తమ్ముడు అవుతాడు కదా, ఒగ్గేయండి. నేను చెప్తున్నాను కదా, తను అలాంటి వాడు కాదు, నాకు తెలుసు అని అంటూ ఉంటుంది అవని. నీకు తెలిస్తే మాత్రం మా చెల్లిని ఏడిపించిన వాడిని ఎలా ఒగ్గేస్తాను, వీడిని ఒగ్గను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవునదునా, మన చెల్లిని ఏడిపించిన వాడిని ఒగ్గేయమని అంటావేంటి? అస్సలు ఒగ్గకూడదు. అన్నయ్య వీడిని ఏదో ఒకటి చేద్దాం, ఇక్కడ వద్దు, పద స్టేషన్కి తీసుకెళ్దాం అని చెప్పి అయితే కమల్ అంటూ ఉంటాడు.